అన్న చాలామంది ప్యాంపరింగ్ కోరుకుంటారు, వాళ్ళని ప్యాంపర్ చేయాలని. అంటే చెయ్యి. ఎందుకు వస్తుంది అలా? దానికి కారణం ఒక డీప్ రూటెడ్ సైకలాజికల్ ఫెనామినా. ఏ మనిషి ఏది అకారణంగా కోరుకోడు. దేర్ మస్ట్ బి సమ్ రీజన్ బిహైండ్ ఇట్. మనకి సైకాలజీలో నోస్టల్జియా అని ఒక వర్డ్ ఉంది. నోస్టల్జిక్, ఐఎమ్ బీయింగ్ నోస్టల్జిక్, సారీ అని చెప్తారు. సో నోస్టల్జియా అంటే ఏంటంటే గతానికి సంబంధించిందే నోస్టల్జియా ఎప్పుడైనా. సో చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఎలా చూడాలి అంటే టు అండర్స్టాండ్ ద మైండ్. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎవ్రీ క్షణం ఒక ఫోటో అనుకో. ఇట్లా చూసినా ఇదొక ఫోటో, ఇట్లా చూసినా ఇదొక ఫోటో, ఇట్లా చూసినా ఇదొక ఫోటో, అట్లా చూసినా ఇదొక ఫోటో. అంటే ఎవ్రీ మినిట్ నా మైండ్ ఫొటోస్ తీసి ఫోటోలో పెట్టుకుంటుంది. ఉదాహరణకు ఒక రోజు మొత్తం కలిపి 100 క్షణాలు అనుకుందాం, ఎగ్జాంపుల్ హైపోథెటికల్లీ. అంటే యూ క్లిక్ ది 100 పిక్చర్స్. కానీ ఈ 100 పిక్చర్స్ని మైండ్ ప్రిజర్వ్ చేసుకోలేదు, దానికి అంత కెపాసిటీ లేదు. సో మైండ్ అప్పుడు ఏం చేస్తుంది, ఈరోజు క్లిక్ చేసిన 100 ఫోటోల్లో ఒకటి నీకు నచ్చిన వ్యక్తిని కలుసుకోవాలి అన్న ఒక భావన కూడా ఉంది. అది 6వ ఫోటో. 91 ఫోటో ఆ వ్యక్తిని కలుసుకున్నావు, నీకు ఒక రకమైన ఆనందం కలిగింది. ఈ 2 ఫోటోలను మాత్రమే ఈ రోజుల్లో అది తీసి పెట్టుకుంటావు, మిగతావన్నీ విస్మరిస్తుంది. అందుకే నీ మొత్తం ప్రయాణంలో 3-4 అంశాలు గుర్తుంటాయి. ఒక సినిమాలో 8 డైలాగులు గుర్తుంటాయి. ఎవడన్నా మొత్తం చెప్పాను, వాడికి ఆ సినిమా మొత్తం ఒక 100 ఫోటోలు అనుకుంటే ఆ 100 ఫోటోల్లో 3-4 ఫోటోలు గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి వాడు దాని గురించి చర్చిస్తూ ఉంటాడు అనమాట. ఐ లైక్ దిస్ సీన్ అంటాడు. నోస్టల్జియా అంటే ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత మైండ్ ఎవాల్వ్ అవుతున్న దశలో కొన్ని ఈదర్ చాలా ఆనందపడ్డ క్షణాలు, సంథింగ్ యూ లవ్ టూ మచ్, లేదా నువ్వు కోరుకున్నది ఇట్లా వచ్చి మిస్ అయిన క్షణం, అది నీ మైండ్లో ఒక తిష్ట వేసుకొని కూర్చుంటే. ప్రతి ఒక్కరికి, ఓన్లీ ఎన్లైటెండ్ మ్యాన్కి నోస్టాల్జియా ఉండదు, మిగతా అందరికీ నోస్టాల్జియా ఉంటుంది. వాడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఆయన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఒక స్వామీజీ కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ టైకూన్ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద సెలబ్రిటీ కావచ్చు. ఎవ్రీవన్ హ్యాస్ నోస్టాల్జిక్ మూమెంట్స్, చెరిషింగ్ ద పాస్ట్. అప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట. ఓన్లీ ఎన్లైటన్మెంట్ అంటే యువర్ ఇన్ ద ప్రజెంట్. నోస్టాల్జియా లేదు, ఫ్యూచర్ లేదు. అందుకని ఎవరైతే ప్యాంపరింగ్ కోరుకుంటున్నారో, ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఈదర్ వాళ్ళకి అది మస్తు నచ్చింది, ఎన్నో జరిగిన చిన్నతనంలో, బట్ ఎవరో దగ్గరకు తీసుకొని నా బంగారు తండ్రి అన్నది, దట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మూమెంట్ అదొక గ్రేటర్ ఇమేజ్గా మారిపోయింది. అండ్ ప్రస్తుతం అది దొరకదు. అందుకని ఎప్పుడైనా, ఎందుకంటే మనిషి పెరిగిన తర్వాత ఎవ్వరు దగ్గరికి తీసుకోర్రా, ఎవ్వరు బుజ్జగించరు. ఒక 60 ఏళ్ళ వ్యక్తిని ఎప్పుడైనా నువ్వు బుజ్జగిస్తావా? ఇంత వయసు వచ్చింది అని అంటాం తప్ప, అరే వాడిలో ఒక నోస్టల్జిక్ మూమెంట్ ఉంది, దాన్ని అడ్రస్ చేద్దామని అనుకునే ఒక మనిషి లేకుండా పోయింది భూమి. అంతా దాన్ని విస్మరిస్తారు. నీకు అడగాలంటే సిగ్గు, బిడియం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? అందుకని నీ జీవితం అంతా ఫుల్ఫిల్ అయినా, అందుకే చాలాసార్లు మనిషి ఏడ్చినప్పుడు కొన్ని సత్యాలు చెప్తున్నాడు తన గురించి. నాకు అడిగితే నీళ్ళు ఇచ్చేవాళ్ళు, కోట్లు ఆస్తుంది, అతను చెప్తే 10 పనులు అయిపోతున్నాయి, అతను ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి లేపుతున్నాడు, కానీ ఇంటికి వస్తే చిరునవ్వుతో పలకరించేవాడు ఒక్కడు లేడు. నోస్టాల్జిక్ మూమెంట్. దాన్ని అడ్రస్ చేయాలంటే, నేను అడ్రస్ చేస్తే లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది ప్యాంపరింగ్ అలవాటు అయిపోయి, ఇట్స్ నాట్ అబౌట్ హ్యాబిట్. ఇది 2 రకాలుగా చేయబడుతుంది. ఒక వ్యక్తి తాగుడు కోరుకున్నప్పుడు, ఒక అజ్ఞాని వాడితో పాటు తాగుతాడు, వాడికి కావాల్సింది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇది ఒక యాటిట్యూడ్. దిస్ ఈజ్ రాంగ్ యాటిట్యూడ్. రెండవది, అది ఇస్తూ దాని నుంచి మేలుకొల్పడం కూడా ఉంది. ప్రతి దాంట్లో పార్శ్వాలు ఉంటాయి. అందుకని మనం జస్ట్ నెకెడ్ ఐతో చూసిన సత్యం అనుకోవద్దు. ఇప్పుడు నన్ను ఎవరన్నా
చిన్న కోరిక కోరని అనుకుందాం, ఐ ఫుల్ఫిల్ ఇట్. దాని అర్థం లైఫ్ అంతా ఫుల్ఫిల్ చేస్తాను కాదు. నేను ఆ ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఆ నోస్టల్జిక్ మూమెంట్ని నేను కాస్త జ్ఞానంతో కూడా నింపుతాను. ఎందుకంటే నాకు స్పేస్ దొరికింది కదా. సో ఐ అప్లిఫ్ట్ దెమ్. అది వాళ్ళకి అర్థమవుతుందా కాదా అని నాకు సంబంధం లేదు. నేను చూస్తాను, ఆ క్షణం కోసం చూసి ఎలాగైతే ఒక నోస్టల్జిక్ మూమెంట్ నీ మైండ్లో ఫామ్ అయిందో అట్లాగే ఒక ఇంటెలిజెంట్ మూమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు. అప్పుడు ఇది ఎరాడికేట్ అయిపోతుంది. అట్లా నేను చాలా చేస్తున్నాను. నేనేం సిగ్మండ్ ఫ్రాయిడ్ని కాదు, సైకాలజీ సంబంధించి మాట్లాడడానికి. బట్ ఐ హ్యావ్ మై మైండ్. సో ఇన్ ఏ వే ఎవ్రీబడి ఈజ్ ఎ సైకాలజిస్ట్ బికాజ్ ఎవ్రీవన్ హ్యాజ్ ఎ మైండ్. అది మంచిదో చెడ్డదో పిచ్చిదో బెర్రీదో, బట్ ఎవ్రీవన్ హ్యాజ్ ఎ మైండ్ అండ్ ఎవ్రీవన్ హ్యాజ్ ఎ సైకాలజీ. ఇది ఎట్లుందంటే ఎవ్రీవన్ హ్యాజ్ ఎ సైట్. ఐసైట్ అనేది ఉంటుంది. ఎక్కువ తక్కువ అయినప్పుడే అద్దాలు వచ్చినాయి కదా. సో సైట్ లేని మనిషి లేడు భూమి మీద. నీకు సైట్ ఉందా అని అడుగుతారు. సైట్ లేని మనిషి లేడు. సైట్ ఉండాలి నీకు. సైట్ లేకపోతే యు ఆర్ బ్లైండ్, యూ హ్యావ్ నో సైట్ నౌ. అందుకని ఎవరన్నా ఏదన్నా అడిగారనుకో, యాక్సెప్ట్ చేయి, డోంట్ ఫైట్ విత్ ఇట్. కానీ ఈ స్ఫురణలో ఆ యాక్సెప్ట్ చేసే క్రమంలో వాళ్ళ మైండ్ అడుగుతుంది. అప్పుడు నీకు ఒక 5 నిమిషాల సమయం దొరికింది. అప్పుడు నువ్వు నాలెడ్జ్. ఉదాహరణ చిన్నపిల్లవాడు చాక్లెట్ అడిగితే ఇవ్వనంటే చాక్లెట్ అనేది నోస్టాల్జియాగా మారిపోతుంది. అది తీసుకోకుండా వాళ్ళకి ఇది మాత్రమే అలవాటు అయితే ఏది అలవాటు కాదు. సి వెన్ యు ఆర్ ఏ రైట్ పర్సన్, నీకు ఏది నీ ఉద్దేశమే లిబరేట్ చేయడం అయినప్పుడు నువ్వే తిరుగుతావు అందులో. కానీ నువ్వు ఎడ్యుకేట్ చేస్తావు. రెండోది, ఎవ్వరు నాకు ఒక చిరునవ్వు నవ్వుతే బాగుండు అని కోరుకునేవాడు చిరునవ్వు 5 గంటలు నవ్వాలని ఎవరు కోరుకో. ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంది. టైసన్ గుర్తుపెట్టుకో. ఈవెన్ ఆస్కార్ అవార్డు స్టేజ్ మీద కూడా 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండనియరు. కింద దోషేస్తారు, కొత్తను పిలుస్తారు. సో మన మైండ్కి ఉన్న ఒకనొక క్వాలిటీ అండ్ డిస్క్వాలిటీ ఏంటంటే ఇట్ కెనాట్ స్టాండ్స్ ఫర్ లాంగ్ టైం అనమాట. ఎక్కువసేపు అది హోల్డ్ చేయలేదు. అంటే నేను చూసింది ఏంటంటే వాళ్ళు అనుకున్న సాధించుకోవడం కోసం వాట్ ఎవర్ ఇట్ సి, నీకు ఒక హయ్యర్ మైండ్ ఉంటే అండర్స్టాండ్ రాదర్ దెన్ ఫైట్. మూర్ఖుడు ఫైట్ చేస్తాడు. జీవితాన్ని అర్థం చేసుకుంటాడు సందర్భాన్ని. హీ అండర్స్టాండ్స్. అతను ఎప్పుడు ఒక ఉన్నత స్థితిలో దర్శిస్తూ ఉంటాడు. హీ హ్యాస్ నో ప్రాబ్లం. ఇది ఎలా ఉందంటే, ఒకప్పుడు ఊళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసినప్పుడు విడిదిల్లు అని పెట్టేవాడు. తెలుసు విడిదిల్లు అంటే? అంటే అదే ఊర్లో వేరే ఇంటి దగ్గర. వేరే ఇంటి దగ్గర ఎందుకు తెలియదు మనకు. పెద్ద ఇల్లు లేదుగా. ఓకే. అంటే ఊళ్ళో ఇళ్ళే చిన్నవి. పెళ్లి కొడుకు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక 50 మందో 100 మందినో అకామిడేట్ చేసేది మన ఇంట్లో లేదు కాబట్టి అప్పుడు ఆ టైంలో మనం వేరే వాళ్ళ సహాయం తీసుకున్నాం. అది ఒక సాంప్రదాయంగా మారిపోయింది విడిదిల్లని. ఇప్పుడు చిరంజీవి విడిదింటికి పంపిస్తాడా? ఏం అవసరం? నా ఇల్లే భోషణవంతుంది ఒకటి. అవసరమైతే నా దగ్గర కోట్లు వస్తుంది, స్టార్ హోటల్ బుక్ చేస్తాను నేను. బంధువులింటి ఎందుకు పంపిస్తాను? నాకు అవసరమే లేదు. సో నీ సందర్భాన్ని బట్టి విడిదిల్లు వచ్చింది లైఫ్లోకి. అట్లనే మన సందర్భాన్ని బట్టి కొన్ని చేయాలి. ఒక వ్యక్తి ఎన్ని ఉన్నా అదొక్కటి ఉంటే నేను ఫుల్ఫిల్ అవుతా అన్నప్పుడు నా కంపాషన్ ఏం చెప్తుంది? జస్ట్ డూ ఇట్. అలాగని రోజంతా చేయాలంటే మూతి పని రాలగొట్టు. నాకు తెలిసి మైండ్కి ఆ స్టామినా లేదు. రోజంతా నువ్వు నార్మల్గానే ఉండగలవు. ఎమోషన్స్లో ఎప్పుడు రోజంతా ఉండలేడు. నార్మల్గా నువ్వు నీళ్లు తాగొచ్చు రోజంతా, థమ్స్అప్ రోజంతా ఎవడు తాగలేడు. అది నీ బాడీ యాక్సెప్ట్ చేయదు, నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. నువ్వు రోజంతా పళ్ళు తినొచ్చు, లేకపోతే వెజిటబుల్స్ తినొచ్చు. నువ్వు రోజంతా స్వీట్స్ తినలేవు. అది ఎక్స్ట్రీమ్స్. అవి నీకు ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అందుకని నేనంట జస్ట్ ఒక వ్యక్తిని మేలుకొల్పడానికి, ఇప్పుడు నీకు పరిచయం ఉన్నదే కొందరు, వాళ్ళ విష్ అనేది నువ్వు ఫుల్ఫిల్ ఎట్లా చేయి, దాంట్లో వాళ్ళని కొట్టుకుపోయేలా చేయకుండా దాన్ని మేలుకొల్పడానికి ఒక సాధనంగా వాడుకునే ఒక తెలివి నీకుంటే నువ్వు చేయొచ్చు.
రెండోది, నీకు కొంచెం కొత్తగా ప్రవర్తించే అవకాశం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయదాన్ని కూడా. ఈ ప్రపంచంలో ఒక మనిషి కొన్ని కోట్ల మంది ఉన్నా ఒకతోనో ఇద్దరితోనో వాడు పాపం తెలుసో తెలియక అటాచ్మెంట్ క్రియేట్ చేసుకున్నాడు. అది అజ్ఞానమే. కానీ నాకు వీలు కూడా లేకపోతే ఎట్లా అంటే ఇదేందో హోల్డింగ్ టు ద లాస్ట్ లీఫ్ అంటారు దాన్ని. అంటే అన్ని ఆకులన్నీ వీకినాయి, ఒక ఆకును పట్టుకొని వెళ్ళాడుతున్నాడు. ఇప్పుడు అది కూడా పోతే ఎట్లా అన్న భయం ఉంటుంది. అది మనిషికున్న ఫిత్రత్. అందుకని నేనేమంటా, హోప్ ఇస్తూ లైఫ్ని నేర్పించాలి. మనం వదిలేస్తే నువ్వు లైఫ్ని నేర్పించలేవు. ఒక ఈత నేర్పించాలనుకో, వాడిని పొట్ట కింద చేతులు పెట్టాలి, వాడిని లాగు పట్టుకోవాలి. నువ్వు పట్టుకున్నది పొట్ట కింద చేతులు పెట్టి ఎందుకో తెలుసా? ఆఫ్టర్ 5 days వదిలేయడానికి. ఇది మర్చిపోకు. నువ్వు లైఫ్ అంతా పట్టుకొని నేను లేపుతా, నువ్వు లైఫ్ అంతా ఉంటావా నాకు అంటే ఉంటానే చెప్తావు. కానీ చెప్తున్న వాడికి 100% తెలుసు. ఏ రోజు వాడికి తేలడం తెలిసిందో వాడింటాడు వదిలే నేను కొడతా అంటాడు. మైండ్ అది చెప్తే కదా దానికి గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, అలాగే కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అందుకని జీవితాన్ని ఒక సమగ్ర దర్శనం చేసినప్పుడు కొన్ని అనుభవం వల్ల తెలుస్తాయి. అప్పుడు ఏం తెలుస్తుంది? యూ డోంట్ ఫైట్ విత్ లైఫ్, యూ యాక్సెప్ట్. అలెన్ వాట్స్ చెప్తాడు, దిస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీచర్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఈజ్ వాటర్. బీ లైక్ ద వాటర్. సో వాటర్ కనిపిస్తుంది కానీ నువ్వు దాన్ని పట్టుకోలేవు. నువ్వు వాటర్లో దిగు, యు ఆర్ ఇన్ ద వాటర్ బట్ యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వాటర్. అండ్ వాటర్ ఈజ్ సో ఫ్లెక్సిబుల్, యూనో. ఏ పాత్రలో పెడితే ఆ పాత్ర షేప్ తీసుకుంటుంది. ఎట్ ఇట్ ఈస్ ఫార్మ్లెస్. పాత్ర పగిలిపోగానే వాటర్ బ్రేక్ ఫ్రీ అయిపోతుంది. వాటర్ పోతున్నప్పుడు రాయి వచ్చిందనుకో, రాయి దగ్గరే వాటర్ ఆగిపోదు. రాయిని అల్లుకొని దారి చేసుకుని వెళ్ళిపోతుంది. అలాగని రాయిని నెగేట్ చేయదు, రాయిని తోసి పక్కన పడేది, రాయిని తనలో కలిపేసుకుని వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఆ రాయికి తగిలే విధానంలో ఒక సుందర సంగీతాన్ని సృష్టిస్తుంది. దాని కదలికలో ఒక సాఫ్ట్నెస్ ఉంటుంది. అదే వేగం పెరిగితే అది చెట్లు అడవుల్ని కూడా నాశనం చేసేంత శక్తి కలిగి ఉంటుంది. సో ప్రకృతిలో ఒక గ్రేటెస్ట్ మిస్టరీ, యూనివర్స్ ఎలా ఫంక్షన్ అవుతుందంటే ఇట్ ఫంక్షన్స్ లైక్ వాటర్. ఒక జ్ఞాని ఎలా పనిచేస్తాడు? హీ ఫంక్షన్స్ లైక్ వాటర్, హీ ఫ్లోస్ లైక్ వాటర్. వాటర్ ఉందా? ఉంది. పట్టుకోగలవా? పట్టుకోలేవు. జ్ఞానం ఉన్నాడు? పట్టుకోలేవు. పట్టుకోగలవా? ఒక పాత్రలో పట్టుకోవచ్చు. నువ్వు పాత్రను పట్టుకోవాల్సిందే, నీటిని పట్టుకోలేవు. అట్లా నువ్వు జ్ఞాని నువ్వు ఉన్నట్టు అనిపిస్తుంది, నువ్వు జ్ఞానాన్ని ఎట్లా పట్టుకుంటావు? అప్పుడు నీ పాత్ర నువ్వు క్రియేట్ చేసుకోవాలి, నీ నీళ్ళు నువ్వు పట్టుకోవాలి. అందుకని ఈ నోస్టల్జియా అన్నది చాలా మందికి ఉంటుంది. మరణించే వ్యక్తి కూడా ఉంటుందిరా బాబు. ఇప్పుడు ఎంతమంది వచ్చి పలకరించినా అతను వచ్చి పలకరిస్తే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఎవరో ఒక పర్టికులర్ పర్సన్ పలకరించాలని ఒక థాట్ ఉండిపోయింది. నన్ను ఎవరన్నా ఒక స్పెషల్గా చూస్తే బాగుంటుందని ఒక థాట్ ఉంటుంది కొందరికి. ఆ చిన్నప్పుడు ఎప్పుడో అది ముద్రింపబడ్డది మనసులో. అది ఈనాటిది కాదు, అది ఈగో వల్ల కాదు, వాళ్ళు కావాలని చేస్తున్నారు. అది నోస్టల్జిక్ మూమెంట్. అది ముద్రింపబడ్డది. ఎన్ని ఉన్నా అప్పుడప్పుడు అది గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆ టైంలో గుర్తించిన వాడు ఏం చేస్తాడు? ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ రండి మీరు అని చేస్తే ఆ నోస్టల్జిక్ మూమెంట్ కాస్త ఫుల్ఫిల్ అయ్యి ప్రశాంత స్థితిలోకి వస్తారు. లేకపోతే లైఫ్లో ఎన్ని ఉన్నా తాను కోరుకున్న ఆ ఆనంద క్షణము కానీ లేదా తను మిస్ అయిన క్షణము కానీ తిరిగి పొందలేక బికాజ్ ఆఫ్ వయసు కావచ్చు, హోదా కావచ్చు. ఉదాహరణకి ఇట్లా చెంపలు గిల్లించుకోవాలి ఉంటుంది. ఒక కలెక్టర్ అయిన తర్వాత నువ్వు అడగలవేమన్నా? ఇవ్వనన్నా అసలు లేక నీ లైఫ్లోకి ఒక ప్రియురాలు వచ్చింది, నువ్వు క్లోజ్ ఇంటిమసీ అతనితో ఆమెతో ఉండగలవు. ఇప్పుడు ఈ మగవాడు ఏమి ఒక్కసారి నా చెంపలు గెలివే అంటే అసలు మీరు కలెక్టర్ అయ్యండి ఏంటండి అన్నదనుకో, అది నోస్టల్జియా మూమెంట్ అట్లే ఉండిపోతుంది. చచ్చిపోయేటప్పుడు అది గుర్తు రావచ్చు కూడా. అందుకని ఈ భూమి మీద చాలాసార్లు కొందరు గురువులు వాళ్ళ జీవితాల్లో దే నో ద మైండ్, గుర్తుపట్టచ్చు. చిన్న చేష్టతో వాళ్ళని విముక్తి చేసారు దాని నుంచి. ఒకసారి
నేను బస్ స్టాప్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆవిడ అదే బస్ స్టాప్లో నిలబడి ఉంది. నేను వైలిన్ క్లాస్ అయిపోయి కార్ అక్కడ పార్క్ చేసుకొని ఊరికి బస్ స్టాప్లో కూర్చునేవాడిని స్కెచింగ్ చేసుకోవడం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. నన్ను చూస్తూ ఉంది. అట్లా చూసి నేను చూడగానే పక్కకు తీసుకుంటుంది. ఒక 60 ఏళ్ళు ఉండొచ్చు ఆమెకు. నేనేం చేశాను, ఏమైనా చెప్పాలని నాతో అని అడిగాను. అంటే డైరెక్ట్గా పాయింట్కి వచ్చాను. లేదండి, సారీ. ఆమె ఆశ్చర్యం అంటే నేను మెల్లగా వెళ్ళి ఆమె కట్టుపక్క నిలబడ్డా. ఆమె తిరిగి చూస్తే అక్కడ నేను లేను. నేనేం చెప్పాను, నేను మీ పక్కకు వచ్చాను, మీ మనసులో ఏదో ఆలోచన ఉంది, దాన్ని క్లియర్ చేయండి. అంత ట్రాఫిక్ ఉన్న ఆ పర్టికులర్ మూమెంట్ తన మనసులో ఒక సైలెన్స్ ఏర్పడ్డాడు. నేను రోడ్డు మీద మాట్లాడలేదు, మీకు అభ్యంతరం లేకపోతే నేనే టీ తాగిపిస్తాను అంటే పక్కన సుధా దర్శనం హోటల్ దాంట్లోకి వెళ్ళి కూర్చుంది. పోగానే కన్నీళ్ళు పెట్టుకో. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. నేను అడిగాను, విషయం చెప్పండి, బికాజ్ నేను వెళ్ళాలి. మా ఫాదర్కి బ్యూటిఫుల్ బియర్డ్ ఉండే. చూడు అసలు కాంటెక్స్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇది. మా ఫాదర్కి బ్యూటిఫుల్ బియర్డ్ ఉండే. నాకు ముట్టుకోవాలని, దాన్ని ఇట్లా అనాలని నా కోరిక, కానీ ఆయన ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. అది నా మనసులో ఉండిపోయింది. ఐ జస్ట్ వాంట్ టు టచ్ సంబడీస్ బియర్డ్ లైక్ దిస్. ఇది ఏమైనా కోరికనారా, కానీ ఉండిపోయింది. ఐ రియల్లీ వాంటెడ్ టు ప్లే విత్ మై ఫాదర్స్ బియర్డ్, నెరవేరలే. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. నేను చెప్తే ఏమనుకుంటారు? అది చెప్పడానికి వస్తుందా? రాదు. అందుకని ఎవరికన్నా మా ఫాదర్ లాంటి బియర్డ్ ఉన్నప్పుడు నేను వాళ్ళలో నా ఫాదర్ని చూసుకుంటాను. బికాస్ ఆఫ్ ద బియర్డ్, నాట్ బికాస్ ఆఫ్ ద పర్సన్. ఒకసారి వాళ్ళని అడగాలనిపిస్తుంది, కానీ సిగ్గు, బిడియము, వయసు, నాకు 2-3 మనవరాళ్ళు, వాటెవర్. ఒకసారి రండి అని చెప్పి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి, ఓ ఫ్రెండ్తో వస్తున్నావు పెద్దమ్మ, ఈమె వెళ్ళిన తర్వాత వీళ్ళు రండి వస్తారా చెప్పిన తర్వాత వీళ్ళు ఏమనుకోరు, నేను కళ్ళు మూసుకొని కూర్చుంటా, బియర్డ్ని టచ్ చేయండి, నాకే ప్రాబ్లం లేదని చెప్పి. వితిన్ 2 seconds చిన్న హోల్డ్ బ్యాక్ అయ్యి షీ జస్ట్ టచ్డ్ మై బియర్డ్ వెరీ జెంట్లీ. ఒక ఫ్లవర్ని ముట్టుకొని ఒక 2 or 3 minutes షీ జస్ట్ టచ్డ్ అండ్ షీ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఆ ఇంట్లో పరిగెత్తుకొని వచ్చారు, ఏమైంది కంటే చూపురా, ఇది అర్థమయ్యే విషయం కాదు ఇది. ఆ తర్వాత షీ టచ్డ్ మై ఫీట్. నా జీవితంలో నేను ఇక హాయిగా మరణిస్తాను. దట్ థాట్ ఈస్ గాన్. థ్యాంక్ యూ. అండ్ నేను మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. షీ వాజ్ సో హ్యాపీ. దాంట్లో కొంత డబ్బు ఉంది, 20,000 30,000. సరే, నో, విషయం అది కాదు. ఈరోజు నీ థాట్ని పీక్ అవతలేసేసిన నేనేం చేయలేము. జస్ట్ నేను నీకు అవైలబుల్గా వచ్చాను అంతే. నేను చేసిందల్లా అండ్ నువ్వేమి ఒక వ్యక్తి తీర్చలేని కోరిక అట్లేం కోరలేదు. ఆర్డినరీ థింగ్ అది. బట్ ఐఫోన్ దొరుకుతుందిరా, బియర్డ్ దొరకదు భూమి మీద. అట్లీస్ట్ ముట్టుకుందామంటే. అట్లా చాలామందికి చాలా చిన్నప్పుడు తీరని ఆ చిన్న డిజైర్ ఉంటుందో, లేదా తీరింది కానీ ఆ తీరిన దాని పట్ల చిన్న వ్యామోహం ఉంటుందో, అది ఇంకా కొంచెం అందులో డబ్బుకు సంబంధించింది కాదు. అది వరకు చెప్తే ఇదే ఇంత చిన్నదానికా అంటారు, కానీ అటు చెప్తున్న వాళ్ళు కూడా చిన్న చిన్నవి ఉండే ఉంటాయి. సో ఎవడి మైండ్ క్లియర్ అయిందో వాడికి నోస్టాల్జియా ఉండదు. మిగతా అందరికీ ఏదో ఒక నోస్టాల్జిక్ ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక వ్యాధి ఉంటుంది, సిజోఫ్రేనియా. అట్లాగే ప్రతి ఒక్కరికి ఒక చైల్డ్ చిన్నప్పటి పాస్ట్ ఎమోషన్
ఒక థాట్గా క్యారీ అయి ఉంటుంది నోస్టల్జియా. ఓన్లీ ఎన్లైటెండ్ అంటే ఎవడైతే తనలో తాను ఉన్నాడు, ఎవడైతే తన పని తాను చేసుకుంటున్నాడో, ఎవరికైతే ఎవరి పట్ల ఏ భావన లేదు, అట్లా కొంతకాలం ఉన్నాడు, అప్పుడు ఈ నోస్టల్జియాలు, గతం తాలూకు రకరకాల ధారణలు, లేకపోతే వాడిని బాధ పెట్టేవి, ఇవన్నీ డిసప్పేర్ అయిపోతాయి. అప్పటి వరకు ఈ గేమ్ నడుస్తూనే ఉంటుంది. అందుకని ఎవరన్నా నన్ను ఏదైనా అడిగారనుకో, నేను చేస్తాను. అలాగే నటించాను, జెన్యున్గా చేస్తాను. కానీ నా ఉద్దేశం అది కొనసాగించడం కాదు, దాని నుంచి ఒక వ్యక్తిని బయటపడేయడం. అట్లా నేను చేసి ఉన్నాను. అంటే నేను పేర్లు చెప్పకూడదు. ఎవ్వరు ఊహించని చిన్న చిన్న పనులు చేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోయారు. ఎందుకంటే అది కొన్నిసార్లు అదొక్క థాట్ ఉంటుంది, ఒక చివరి మాట చెప్తే అయిపోతుంది. నాకు తెలిసిన ఒక ఆయనకి స్టేజ్ మీద అవార్డు తీసుకోవాలని ఒక ఆలోచన. చిన్నప్పుడు ఎప్పుడో తనకి ఒక ప్రైజ్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయి, ఆ తర్వాత రకరకాల కారణాల చేత, పల్లెటూరు కాబట్టి ఒక స్టేజ్ కానీ, ఒక ప్రోగ్రామ్ కానీ, లేదా కాంపిటీషన్ కానీ, ఇతనేం పెద్ద టాలెంటెడ్ పర్సన్ కాదు, కానీ నాకు థాట్ ఉండిపోయింది. నాకు స్టేజ్ మీద ఎవరు మనకెవరు అవార్డు ఇస్తారు, ఇంకా ఎప్పుడు వచ్చినా ఆ థాట్ వచ్చేది, మనకెవరు ఇస్తారు అవార్డు, అంత వాళ్ళు దొబ్బుతారు. మనకు అవార్డు రావాలంటే పెట్టి పుట్టాలి, చిన్నదో పెద్దదో అవార్డు ఇస్తే ఆ సంతోషం మనం కూడా ఇంట్లో ఒకటి గూట్లో పెట్టుకు. ఇది అప్పుడు వచ్చేది నోస్టల్జియా. నేను 2-3 సార్లు అడిగిన, వాట్ ఇస్ ద మ్యాటర్ అంటే, అదే చిన్నప్పుడు నాకు ఇట్లా వచ్చినట్టే వచ్చింది, అట్లా ఉండిపోయింది అది, కానీ మనకి ఎవడిస్తాడు అవార్డు. ఒకసారి త్యాగరాయ గాన సభలో అయితే ఒక చిన్న సంస్థ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ ఇయర్ వాళ్ళంతా డబ్బులు దుబ్బడానికే ఎవ్రీ ఇయర్ ఒక 20 మందికి అవార్డ్స్ ఇస్తారు. అంటే ఔత్సాహిక యువకుల్ని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో. అంటే పాటలు రాసేవానికి, పాటలు పాడేటోనికి, డ్రెస్ డిజైనర్కు, హెయిర్ కటింగ్ సెలూన్కి అందరికి ఇస్తారు అవార్డు, ఉగాది పురస్కారాలాగా. సో నేను ఇతనికి ఏం చెప్పానంటే, నువ్వు అవార్డు గురించి మర్చిపోయి నువ్వు ఏదన్నా ఒక పాట అనేది ఏదన్నా రాయి, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి చూపిస్తా, వాళ్ళకి నచ్చింది అనుకో అవార్డు ఇస్తారు. అంటే ఎట్లా రాయాలి తమ్మి, ఎట్లా రాయాలంటే నేను ఏదో సలహా ఇచ్చిన, ఇంటర్నెట్లో పాట తీసుకో, ఆ పాటలు దాన్ని బట్టి నువ్వు లైట్గా కాపీ కొట్టి నువ్వు వేరే దేవుడి మీద రాయి, అటు 20 పాటలు రాయి, చిన్న బుక్కి. అంటే నువ్వేదైనా చేస్తే కదా వాళ్ళు నువ్వు ఉన్నావని గుర్తించేది. పరిచయాలు ఉన్నాయంటే నాకు 2-3 తెలిసి నేను వాళ్ళకి చూపిస్తా ఒక మంచి రచయితున్నాడు, ఏమో వాళ్ళకి నిజంగా నచ్చితే అవార్డు ఇస్తారు, వాళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చినా తీసుకో ఈ ఇయర్ అని చెప్పిన. అండ్ హీ టుక్ ఇట్ సీరియస్లీ. తర్వాత నానా కష్టాలు పడి ఒక 3 నెలల్లో పట్టి ఒక చిన్న బుక్ రాసిండు. నా ఆధ్వర్యంలోనే దానికి ప్రింట్ చేయబడ్డది. చాలా తక్కువ క్వాలిటీ పేపర్, అంటే అప్పట్లో 8,000 పెడితే 500 కాపీలు వచ్చినాయి. ఆ తర్వాత అసలు ఈ పుస్తకంతో సంబంధం లేదు, నేను తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తా అని చెప్పి అతనికి స్టేజ్ మీద ఒక అవార్డు ఇప్పించిన. అసలు ఆ రోజు తన ఆనందం చూడాలి, యూ కాంట్ బిలీవ్. అసలు బట్టలు చింపుకొని రోడ్డు మీద నగ్నంగా డ్యాన్స్ చేసి ఒకటి తక్కువ ఉన్నది. He continuously spoke for 10 to 12 hours. కంటిన్యూస్లీ నాన్ స్టాప్. నేను ఇట్లా పడుకున్నా ఒక దగ్గర, మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూనే ఉన్నాడు కంటిన్యూస్లీ, ఏమేమో చెప్తున్నాడు. అందులో రకరకాల విషయాలు వచ్చినాయి. నా ఫ్రెండ్స్కి ఇప్పుడు నేను చెప్తా, కొడుకులారా అది అంటున్నాడు. తర్వాత మా చిన్నప్పుడు అది పోయే కానీ అమ్మ నువ్వు పుస్తకాలు రాసిన, ఇప్పటి నుంచి నేను పుస్తకాలు రాస్తా చూడు, ఎవడైనా అవార్డు ఇవ్వాల్సిందే మనం పుస్తకాలు, ఇట్లా ఈగోయిస్టిక్ మాటలు వచ్చినాయి. అసలు వాళ్ళు ఇవ్వడం చాలా గ్రేట్, అసలు నేను ఏం గొప్ప రాసిన అని ఆయన నేను రకరకాలుగా, అసలు నువ్వు గ్రేట్ రా, నువ్వు లేకపోతే నాకు వాళ్ళు ఎట్లా పరిచయం అవుతారా, నీకు చిన్నోడు నీ కాలు మొక్కాలరా, ఇట్లాంటి బోల్డ్ అన్ని మాటలు మాట్లాడి తాను అలసిపోయి పడుకోలేదు, నోరు అలసిపోయి పడుకున్నాడు. ఆ తర్వాత మళ్ళా కొంతకాలానికి చర్చ వచ్చింది, నేను మళ్ళీ బుక్ రాస్తున్నా, రాయన్నా. తర్వాత దాన్ని ఏం తెలుసుకున్నాడు, ఏదైనా మంచి రాస్తే అవార్డు ఇస్తారన్నది తెలిసింది. ఇప్పుడు అవార్డు మీద ఆసక్తి పోయింది కదా.
ఇక మనకు అంత గొప్ప రచయితలం కాదు కదా, వచ్చిన కాడికి సంతోషపడాలి అన్నది థాట్. సో నేను అంట ఒక చచ్చిపోయే వ్యక్తికి కూడా దేర్ మస్ట్ బి ఏ నోస్టాల్జిక్ థాట్ ఉండవచ్చు. అది చాలా చిన్నది. ఎవరన్నా నా భుజం మీద చేయిస్తే బాగుండు, ఎవరన్నా నాకు కొత్త బట్ట పెడితే బాగుండు, ఎవరన్నా నా నుదుటి మీద ముద్దు పెడితే బాగుండు, ఎవరన్నా గట్టి నన్ను కౌగిలించుకుంటే బాగుండు. ఏదో ఒక నోస్టాల్జిక్ థాట్ అనేది ఉంటుంది. వా అసలు ఇట్లా చాపుకొని, ఇట్లా కాళ్ళు చాపుకొని ఆకాశం కింద బట్టలు లేకుండా వండుకోవాలి, అసలు వర్షంలో నానాలు రా, ఇట్లాంటివేవో ఆలోచన ఉంటుంది. కానీ ఏజ్ పెరగడం వల్ల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడతారు. అట్లా నీకున్న నోస్టాల్జిక్ థాట్కి, నువ్వు అనుభవిస్తున్న ప్రజెంట్ మూమెంట్కి, నీకున్న రకరకాల సందేహాలకి, సంశయాలకి, నీ డోలాయమాన పరిస్థితికి మధ్యన అంతులేని అంతరం ఏర్పడి ఇక తీరదేమో, చిన్న కోరిక తీరదేమో అంతే అని ఒక నిరాశలోకి వెళ్ళిపోతారు. అలాంటి సందర్భం ఎవరైనా వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎవరైనా ఫుల్ఫిల్ చేశారనుకో పట్టుకుంటుంది అది. ఎందుకంటే అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అక్కడ. ఒక ప్రియురాల్ని కౌగిలించుకున్నప్పుడు అది ₹1,00,00,000 ఇచ్చినా అది ఇక్కడ దొరకదు. అందులో ఏముంది, జస్ట్ ఇద్దరు బాడీస్ కౌగిలించుకుని ఏముంది, బొందా అన్నీగా లేదు. సంథింగ్ మ్యాజికల్ ఈజ్ హ్యాపెనింగ్. ఒక సెలబ్రిటీని షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఒక గూస్ బంప్స్ ఏదో వస్తుంది. అది సంథింగ్ ఏముంది, ఒక థర్మోకోల్ షీట్ని షేక్ హ్యాండ్ ఇస్తే రెండు ఒకటి కాదు. అంటే దాన్ని ఏమంటారు, ఒక థాటే కదా అది. అది తీసేయాలన్నా వద్దా నేను చెప్పేది? థాటే అది ఫుల్ఫిల్ అవ్వాలా వద్దా? అన్ని ఇప్పుడు నాకు ప్రాపంచికమైన థాట్స్ డబ్బు ద్వారా ఫుల్ఫిల్ అవుతాయి. కొన్ని థాట్స్ దేనికి సంబంధం లేదు, అది అవుట్ ఆఫ్ ద బ్లూ మైండ్ వచ్చి ట్విస్ట్ వేసుకొని కూర్చున్నాయి. అవి అది అడ్రస్ చేయాలంటే వాడికి తెలిసి ఉండాలి, ఎవరి సమక్షంలో వ్యక్తపరుస్తున్నావు వాడు దాన్ని రిసీవ్ చేసుకోగలగాలి. లేకపోతే ఆ థాట్గానే ఉండిపోతుంది, ఆ థాట్ని థాట్ తీస్తుంది. అందుకని చాలా డెలికేట్ అంశం మనం మాట్లాడుతున్నాం. అందుకని నా అబ్జర్వేషన్ ఏంటంటే, మనిషి ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లున్నా, సమ్వేర్ హీ స్టక్ ఇన్ ద పాస్ట్. ఏదో ఒక చిన్న క్షణంలో చాలామంది అట్లా ఇరుక్కుపోతారు. ఇప్పుడు మనకు మధుర జ్ఞాపకాలు అంటారు. మా పాతింటికి వెళ్తే భలే ఉంటుంది, నోస్టాల్జియా. పోయి పీకేదే ఉండదు మళ్ళీ, కానీ ఆ థాట్ అట్లా ఉండిపోతుంది. మా నాయనమ్మ అసలు మంచి కలిపి ముద్దలు పెట్టేది, అసలు ఆ టేస్ట్ అంటారు. నోస్టాల్జియా బోర్డు అంతకంటే బెస్ట్ షెఫ్లు ఉన్నారు, టేస్ట్ ఉంది, బట్ నీ మైండ్ ఇరుక్కుపోయింది అక్కడ. నువ్వు ఎన్నన్నా చెప్పు, మా నాయనమ్మ కలిపి పెట్టిన పుట్నాల పొడి అది నెయ్యి వేసి పెడితే అసలు అసలు ఏదో సోది చెప్తారు అట్లా. అరే వర్తమానంలో బెస్ట్ ఫుడ్ ఉందంటే నాయనమ్మ గుర్తొచ్చింది అప్పుడు. కొందరికి ఉంటుంది ఒక టచ్ గుర్తుంటుంది అట్లా నోస్టాల్జియా. ఇప్పుడు వాడు చచ్చిపోయింది, వాడు తప్ప ఎవడు ముట్టుకోలేడు, చచ్చిపోతాడు అట్లా. అప్పుడు దుఃఖం వస్తుంది. కొందరేమో నోస్టాల్జియాని పాజిటివ్గా తీసుకుంటారు, కొందరు నెగిటివ్ కొందరు దుఃఖంలోకి ఎంటర్ అవుతారు నోస్టాల్జిక్ మూమెంట్ రాగానే, బికాజ్ అది ఫుల్ఫిల్ అవ్వలేదు. కొందరు నోస్టాల్జియా మూమెంట్ రాగానే థ్రిల్ అవుతారు, అసలు అనే వాళ్ళు. అది చిన్న పాజిటివ్ అనేది కొంచెం బెటర్. అంటే అక్కడ వాడు కోరుకోవడంలే, వాడు తలుచుకొని థ్రిల్ అవుతున్నాడు అన్నట్టు. అది కొంతవరకు ఆరోగ్యకరం. కానీ కొందరికి ఆ నోస్టాల్జిక్ మూమెంట్స్ తీరితే బాగుండు అని అనిపిస్తుంది. ఒక మూవీ చూసిన, సినిమా పేరు వాటర్. అట్లాంటి సినిమా ఉంది ఒకటి. దాంట్లో ఒక చిన్నప్పుడే భర్త చనిపోవడం వల్ల ఫర్ సమ్ రీజను అప్పుడున్న సాంప్రదాయం ప్రకారం ఆమె విడో, అంటే భర్త లేని భార్య ఉంటుంది కదా, భర్త లేకపోతే భార్య ఎట్లేదు, భర్త లేని విధవ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. ఇంకా ఆమె ఊరికి దూరంగా ఉండాలి ఆ సాంప్రదాయం ప్రకారం. వాడు తెల్ల బట్టలు వేసుకుని గుండు కొట్టించుకొని ఉంటారు. వాళ్ళని ఏ శుభకార్యాలు పిలువరు, అవుట్ కాస్టెడ్. ఇప్పుడు ఆమె ఎట్లనే ముసలిగా అయిపోయింది. ఇప్పుడు మరణశయ్య మీద ఉంది. అప్పుడు ఎవరో వచ్చి అడుగుతారు, నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే, ఒక్క లడ్డు తినాలి, లడ్డు అని అడుగుతాం. దట్ ఇస్ నోస్టాల్జియా. 12 years a slave అని ఒక సినిమా ఉంది. అందులో వాళ్ళంతా బానిసలు, కట్టు బానిసలు, చాలా దారుణంగా ట్రీట్ చేయబడుతుంటారు. అసలు వాళ్ళకి ఒక క్షణం తీరిక ఉండదు. అది నల్ల జాతీయులు. తెల్ల జాతీయుల పిల్లలు వాళ్ళని కొట్టుకుని ఆట ఆడతారు, కొట్టి ఆట ఆడతారు. అటువంటి ఒక కల్చర్ ఉంది. రీసెంట్గా లించింగ్ అనే పదం వినిపిస్తుంది. ఆ లించింగ్ అనే పదం లించ్ అనే ఒక వ్యక్తి నుంచి వచ్చింది. అంటే అకారణంగా చంపడం ఒక వ్యక్తిని, దాన్ని చంపుతూ ఆనందపడ్డం. ఇప్పుడు బంగ్లాదేశ్లో దీపు దాస్ని చంపేశారు, ఒక
మాబ్ అంతా. అండ్ దే ఆర్ సెలబ్రేటింగ్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ డన్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే గుంపుకు ఒక బలం ఉంటుంది, జ్ఞానం ఉండదు, గుంపుకి బలం ఉంటుంది. ఆ గుంపును చూసుకొని విర్రబిగుతారు అనమాట. ఆ 12 years ఎ స్లేవ్ సినిమా అసలు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్. అసలు చూస్తే అసలు అంటే ఒక స్లేవ్ ఎట్లా సఫర్ అవుతాడు అండ్ అతను ఫ్రీడమ్ కోరుకుంటున్నాడు. ఫీవర్ వాళ్ళు అసలు ఇది ఎట్లుందంటే ఇప్పుడు దీనికి ఒక 2-3 కిలోమీటర్ల అవతల బౌండరీ ఉందిరా. ఆ బౌండరీ ఒక 20 feet ఉంది, దానికి పెద్ద పెద్ద గేట్లు ఉంది, సీసీ కెమెరాలు ఉంది. నువ్వు ఎట్ట తప్పించుకుంటావు? అసలు నువ్వు వేరే వారితో మాట్లాడితే తెలిసిపోతుంది, నువ్వు ఎట్ట తప్పించుకుంటావు? అప్పుడు నువ్వు సైకిల్ చేస్తే తెలిసిపోతుంది, ఎట్ట తప్పించుకుంటావు? అందులో ఒక లేడీ ఉంటుంది, ఆమె కూడా స్లేవ్. ఆమె నాకు సీన్ గుర్తున్నంత వరకు చెప్తా, ఒకసారి ఒక్క 1/2 hour ఎవ్వరుండరు ఆ ఇంట్లో. అప్పుడు ఆమె తప్పించుకొని మళ్ళీ వెనక్కి రావాల్సిందే. అప్పుడు దొంగతనం చేసి ఏం తింటుంది? స్పూన్ చక్కెర తింటది. అంటే చక్కెర తినాలన్నా చక్కెర చేతులు వేసుకొని చప్పరేయాలని ఒక థాట్ ఉండిపోయింది. అది తినుకుంటే అసలు ఏడ్ చేస్తుంది అసలు. సో నోస్టాల్జియా అనేది చిన్నదే, బట్ సమ్ టైమ్స్ అది డ్యామేజింగ్, సమ్ టైమ్స్ అది కాస్త కొందరు కొంచెం సమాజంలో సక్సెస్ అయిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు నోస్టాల్జియా, గతాన్ని తలుచుకొని, ఆ ఒక్క మూమెంట్ తలుచుకొని. ఇప్పుడు నాకు గుర్తు మా నాన్నగారు నా భుజం ఇచ్చేసి అసలు అనేది ఒక నోస్టాల్జియా మూమెంట్. అది ఎప్పుడో వీకెండ్ ఆయనతో మనకేం పని వర్తమానంలోకి వద్దాం అని అది అప్పుడప్పుడు థ్రిల్ అనిపిస్తుంది. ఎప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్న ఆ నోస్టాల్జిక్ మూమెంట్ తీసుకొస్తారు. కొందరు నోస్టాల్జియాని బాధగా మార్చుకుంటారు అనమాట, బికాజ్ దే డోంట్ హ్యావ్. కొందరికేమో థాట్ కాబట్టి ఓకే అక్కడితో ఎండ్ అయిపోతుంది, తలుచుకొని ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఏదోరా ఆ రోజులు వేరు, చలో. కొందరేమో తీరితే బాగుండు అనుకుంటారు అనమాట. అలాంటి తీరే అవకాశం ఒకవేళ నీకు వస్తే తెలుసుకొని నేనంట ఫుల్ఫిల్ ఇట్. అలాగని ఏది పడితే అది ఫుల్ఫిల్ చేయకు, చేయగలిగింది అయితే అన్కండిషనల్గా చేసి దీని నుంచి బయటపడు అని చెప్పడానికి దాన్ని ఉదాహరణకి ఈత ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా. పొట్ట కింద చేతులు పెట్టి లాగబట్టుకుని ఈత కొట్టించేవాడు వాడు లైఫ్ అంతా అట్లా పట్టుకుంటాడని కాదు వాడు ఉద్దేశం, వాడు వదిలేయడానికే పట్టుకున్నాడు. ఇది నువ్వు మర్చిపోవద్దు. రిమెంబర్, నువ్వు ఎవరికన్నా ఏదైనా చేస్తున్నావు అంటే లైఫ్ అంతా చేస్తావని కాదు, చేయకున్నా వాళ్ళు సంతోషంగా ఉండి ఆనందంగా ఉండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించే అవగాహన ఇవ్వడానికి నువ్వు వాళ్ళని పట్టుకున్నావు తప్ప వాళ్ళకి నువ్వు బానిసయ్యి నువ్వు ఒక నోస్టాల్జిక్ మూమెంట్లోకి ఎంటర్ అవ్వడానికి కాదు. సో ద నట్షెల్, వాట్ ఈస్ ద కంక్లూజన్? ఓన్లీ అన్ ఎన్లైటెండ్ మైండ్ హ్యాస్ నో నోస్టాల్జిక్ మూమెంట్స్ అండ్ నో ఫ్యూచర్ ప్లాన్స్. అతని గతం వల్ల కానీ భవిష్యత్తు వల్ల కానీ బాధింపబడిన ఒకానొక మానసిక వికాసాన్ని, ఆకాశాన్ని, వైశాల్యతని కలిగి ఉన్నాడు. ఇది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన నాకు ఏ నోస్టాల్జిక్ ఎప్పుడన్నా నా గతం గురించి చెప్తే కామెడీకి చెప్పుకోవాల్సింది, కానీ తలుచుకొని అట్లేముండదు. అసలు అటువంటిది ఏమీ లేదు. నాకు ఊరి మీద మమకారం లేదు, అది ఒక ఊరు అంతే. ఇప్పుడు నా ఇంటర్వ్యూస్ అడిగితే చెప్తా, చిన్నప్పుడు ఎక్కడ పుట్టినావు అంత పిచ్చకుంట్ల జోలొద్దు, అనుకోకుండా ఎక్కడో పుట్టాను, బాధ కథం హోగే. ఎక్కడ పుట్టినా ఆ ఊర్లో పుట్టిన వాళ్ళతో అలా లేరు కదా. సో ఐ క్రియేటెడ్ మై లైఫ్, ఇట్ నథింగ్ టు డూ విత్ విలేజ్, రైట్? అందుకని అటువంటిది ఏమీ లేదు. ఈ క్షణం గురించి మాట్లాడుకుందాం. నేను ఏ ఊర్లో ఉంటే ఆ ఊరే, కానీ ఏ ఊర్లో పుట్టినావంటే ఒక జవాబుగా చెప్పడమే. దాని పట్ల కన్న ఊరు, ఆ బావి, ఆ పిట్టగోడ, దాని వెనుకున్న తుమ్మ చెట్టు, దాని కింద రెట్టేస్తున్న కొడి, ఇట్లాంటి లఫ్ట్ ఐడియాలు ఏం లేవు. ఆల్ గాన్. సరే మరి.